ఈవేళ మీరందరూ చూపించిన అభిమానం నా జీవితంలో నేను మర్చిపోలేను. నేను చాలా కృతజ్ఞుడిని. ముఖ్యంగా ఏంటంటే ఈ సందర్భంగా అందరికీ చెప్పాల్సింది, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అయిపోయింది. ఎంత డబ్బు ఉన్నది కాదు, ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం లేకపోతే మాత్రం ప్రతి వార్డు కూడా నరకం చూస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళని ఎలా దొయ్యాలి. సో మీ రోజులో 24 గంటల్లో 1 గంట గంటన్నర మాత్రం మీకు మీరు కేటాయించుకోవాలి. అది మనం ఆరోగ్యం. ఇదేం లేదు, ఒక కారు ఉందనుకోండి, కొత్త కారు కొనేసి అట్లా రోడ్డు పెట్టేసి ఒక 2-3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు వాడకపోతే ఎలా పనిచేయదో మన బాడీ కూడా ఏ పని చేయకుండా తింటున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, వస్తున్నాం అంటే సరిపోదు. సో ముఖ్యంగా ఏంటంటే దాన్ని ఆయిలింగ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసుకోవాలి. మనం చేసే ఎక్సర్సైజ్ కూడా ఓన్లీ సర్వీసింగ్ అనుకుని మీరు ప్రతిరోజు కూడా కంపల్సరీగా చేయాలి. ఎంత పెద్ద ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అయినా సరే రోజుల్లో గంట ప్రాక్టీస్ చేస్తేనే కానీ కుదరదు. సో అందుకని ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో మంచి ఉత్సాహం వచ్చింది, ఒక నూతన ఉత్తేజం కూడా వచ్చింది. కనుక ఇది ఇలా ముందు తీసుకెళ్తూ మన కాకినాడ నగరంలోనే గాంధీనగర్ పార్కులో చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంత జరగడానికి మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం, మీ ఉత్సాహం ముఖ్యంగా మాకు ఉత్సాహాన్ని కల్పించి ఇంకా ముందు తీసుకెళ్ళగలగాలని నేను దేవుని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కళ్ళు మన అందరం కూడా ఒక ఫ్యామిలీ. మన పిల్లలు ఎక్కడున్నారో తెలియదు, మన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. మనం మాత్రం పొద్దుటే మన వాళ్ళందరినీ కలిసి, కృష్ణ కలిసాను, ప్రసాద్ కలిసాను, వీళ్ళని కలిస్తే వచ్చే ఆనందం ఏ మందుల వల్ల రాదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఈ గంట సేపు చేసిన కార్యక్రమం మీరు రోజంతా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుంది. ఈ రోజంతా మనం హ్యాపీగా టెన్షన్ ఒత్తిడి లేకుండా ప్రాణం కాపాడుకోవడానికి, అంటే మనం ప్రతి ఓడు బతికిపోతాం కాదు, 100 ఏళ్ళు ఉన్నంతకాలం ఆరోగ్యంగా బతికితే చాలండి. ఏ హాస్పిటల్కి వెళ్ళి మాత్రలు మీకు చాలామందిని చూస్తున్నాం. పొద్దుట లేవగానే ఒక 8 ట్యాబ్లెట్లు, మధ్యాహ్నం ఒక 8 ట్యాబ్లెట్లు, సాయంత్రం 8 ట్యాబ్లెట్లు. ఈరోజు కూడా మనం ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా ఉంటున్నామంటే కారణం మనం ఈ చేసే గంట కార్యక్రమం. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఉత్సాహంగా మన రమణ గారు, ప్రసాద్, ఈరోజు మా టీంలో ఉన్న ప్రతి ఓడు కూడా ఒక గురువు అయిపోయారు, స్టేజ్కి వెళ్ళిపోయారు. ప్రతి ఓడు కూడా వీళ్ళందరినీ పంపిస్తే కాకినాడ నగరాన్ని మొత్తం మార్చేయగలరు. అలా ఉంది. ఈ ఉత్సాహాన్ని కంటిన్యూ చేసుకుంటే ఇంకా కొత్త సభ్యులు కూడా వచ్చి ఎంత వీలైతే అంతే చేయండి. మీరు అన్ని ఆసనాలు పెద్ద పెద్ద కష్టమైన చేయక్కర్లేదు. మన గుండెకి, లంగ్స్కి, అంతే తిన్నది అరగడానికి కాళ్ళు బలంగా ఉంటేనే మనం నిలబడగలం. ఆరోగ్యం కూడా ఎక్కువ కాలం ఉంటుంది. చేతులకి, కళ్ళకి, ఇలాంటి వాటికి చేయిస్తున్నాం. సింపుల్గా వాళ్ళ ఏజ్ని బట్టి కూడా వాళ్ళు చేయగలిగే కార్యక్రమం. కనుక ఇది మీరు రాజకీయంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న ప్రతి ఓడు కూడా తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమం. కనుక మనకి మనం చేసుకునే ఈ 1 గంటని కేటాయించి వాకింగ్ చేయండి, ఒక పావు గంట, అరగంట ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం కూడా బాగుంటుందండి. చాలా వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఈవేళ అంత ఎందుకు ముందుకెళ్ళాయంటే 95 ఏళ్ళు సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ మనోడు 60 ఏళ్ళు అనగానే అయిపోయిందిరా, రిటైర్మెంట్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకుంటాడు. వాళ్ళు ఇంకా పనిచేస్తున్నారు. 80 ఏళ్ళ దాకా పనిచేసే మనుషులు కూడా ఉన్నారు చాలా యూరోపియన్ కంట్రీస్. సో మనం వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకుని, మన నుంచి వాళ్ళు స్ఫూర్తి తీసుకుని యోగా చేస్తున్నారు. మనం మళ్ళీ మొదలు పెట్టాలి, యోగాని కంటిన్యూ చేయాలని కోరుతూ అందరికీ ఇంత మంచి అవకాశాన్ని నాకు ప్రసాదించిన దేవుడికి నమస్కరిస్తూ, మీకు అందరికీ కూడా నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, తల్లిదండ్రుల తర్వాత గురువుని సన్మానించుకోవాలని చెప్పేసి ఆ సందర్భంలోనే గురు పూర్ణిమ రోజు మనం జరుపుకోకపోయినా ఈరోజు మనం గురు పూర్ణిమ సందర్భంగా మనం గురువుల్ని సన్మానించుకుంటా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ప్రతిరోజు ఈ గాంధీనగర్ పార్కులో మనం వినూత్నంగా అంటే ఆయన అనేక రకాలుగా వాకింగ్ చేసిన వాళ్ళు వాకింగ్, యోగా చేసిన వాళ్ళు వాకింగ్, సైకింగ్, అలాగే సెటిల్ పెట్టి అనేక రకాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఆరోగ్యంలో అన్ని కూడా కొంచెం కీలకమైనగా మనకి ఆదర్శంగా ఉన్న గురుగారు సురేష్ గారు ఒక యోగా చక్కగా నేర్పించడం జరిగింది. దీనివల్ల చాలామందికి
ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా, అసలు ఈ సన్మాన కార్యక్రమం ఏమైతే అనర్హులు అయినప్పటికీ గురువుగారు నేర్చుకోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నాం. ఈ సన్మాన కార్యక్రమం చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే లాయర్ గారు నా వెంకటరామన్న గారు కార్యక్రమాన్ని ప్రోత్సహించిన కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు. అలాగే సాల్వా తెచ్చిన మన గాంధీ గారు శాస్త్రి గారికి అభినందనలు. అలాగే మన గంగాధర్ గారు కూడా చక్కటి సాల్వాలు చేసి గిఫ్ట్లు అందించిన వాళ్ళకి అందరికీ వందనాలు. అలాగే ప్రత్యేకించి ఇలాంటి కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా మన యొక్క పార్క్ అభివృద్ధి కమిటీ కింద మనం అందరూ కూడా అసోసియేషన్ కింద ఏర్పడి మన యొక్క ఆరోగ్యాన్ని మనం అందరం కూడా కాపాడుకుని ఇలాంటి కార్యక్రమానికి చక్కగా మీరందరూ కూడా సమయం కేటాయించి హాజరైన మీ అందరికీ పేరు పేరున గాంధీనగర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అన్నారు. అలాగే మీ పార్కులో మేము సామాన్యంగా వచ్చి వాకింగ్ చేసుకొని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మా అందరిని ఉత్తేజపరిచి ఒక యోగా క్లాస్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఈరోజు గురుస్థానంలోకి తీసుకొచ్చిన మా గురువు గారికి ముందుగా అభినందనలు. అలాగే మీరందరూ కూడా మమ్మల్ని సహకరించి మాతో ఏకీభవించి ఈరోజు అందరూ వచ్చి అందరూ సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించడానికి మీ అందరూ కూడా అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు. శాస్త్రి గారికి ప్రత్యేకమైన అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కృష్ణ గారికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ రోజు టిఫిన్ల కార్యక్రమం కానీ అన్ని చేసిన కార్యక్రమం వేగుల వెంకటరమణ గారు కూడా, అలాగే మన గంగాధర్ గారు ఎంతో ఉత్సాహంగా అందరితో పాలు పంచుకొని ఇవాళ సన్మానానికి ఆయన ఎంతో సహకరించారు. ఆయన కూడా చాలా థ్యాంక్స్. వాళ్ళకి మొత్తం ఇక్కడికి వచ్చిన యోగా తెలిస్తే ఆహ్వానించిన ఆ యోగా నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఈయన మా గురువు గారు అయినటువంటి సెకండ్ గురువు అయినటువంటి వేగుల వెంకటరమణ గారు ఈయనంతా ఆహ్వానించిన ఈయన మర్చిపోలేదు. సువర్ణ సింహాసనం ఏ విషయమైనా సరే ముందుకొచ్చి ఆయన నా వంతుగా నేను ముందుగా ఉంటానని చెప్పి పార్టిసిపేట్ చేసి అందరినీ ఉత్సాహపరిచి ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తారు. చేసినందుకు మా అందరి తరఫున కూడా ఇంటికి కృతజ్ఞతలు. కార్యక్రమం జరిగినా కానీ టిఫిన్లు జనగణ మన దినాయ